దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనందరం సద్వినియోగపరుచుకొని అనే వాక్యం ద్వారా నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆత్మీయ సంచిత్తము. ఆత్మీయ సంచిత్తము అనగా ఇక్కడ యెహోషా భక్తుడున్నాడు. దేవుడు యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. మోషేకి తోడుంటాను, నీకు నేను తోడే ఉంటాను. ప్రజల ముందర నువ్వు ధైర్యంగా నడుము అని దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆలోచన చేస్తూ దేవుని విషయంలోనూ దేవుని యొక్క మాటలు మనం ఆత్మీయంగా బలపడే వారికి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మనలో ఏముండాలంటే కనుక ఆత్మీయ సంచిత్తము అంటే చిత్తపాటు ఉండాలి. యెహోషా భయపడచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడే ఉంటాను, నీకు అద్భుత కార్యములు చేస్తాను, నువ్వు భయపడకు, నువ్వు ప్రజల ముందర నడిచి వెళ్ళని దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్పిన మాటే యెహోషా ధైర్యంతో నడిచి ముందుకి ప్రయాణం సాగినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు అనేక సార్లు మన జీవితాన్ని మనము ఒక్కసారి సరి చేసుకొని మన ఆత్మీయులను మనం ఎలా జీవించాలో నడవాలో ఒక్కసారి మనందరం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మరొక్కసారి మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయంలో కూడా మన జీవితాన్ని మనము ఆత్మీయ సంచిత్తము పరిశుద్ధపరచుకోవాలి. మన ఎప్పుడు కూడా మనం దేవుని సందులో పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలని దేవుడి లేఖనంలో చెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మోషే దేవుడు ఎలాగే తోడే ఉన్నాడు, ఈరోజు కూడా యెహోషా కూడా నీకు తోడుగా ఉంటాను, నీ ముందు నడవడానికి నేను ఉన్నాను, ప్రజల ముందు నడు అని చెప్పినప్పుడు యెహోషాకి ఒక ధైర్యం వచ్చింది. నువ్వు భయపడవద్దు, ధైర్యంగా నడమన్నాడు. చూడు, ఇక్కడ యెహోషాలో మనం చూస్తే కనుక యెహోషా 3:5 నుంచి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తుంది. మరియు యెహోషా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని జనులకు ఆజ్ఞయించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మొదట మీరు చిత్తపడి కలుగునండి, మీ మధ్యన ఒక అద్భుతం జరగకపోతుంది, నేను చేస్తాను అని ఇక్కడ ఏం చెప్పాడని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. జనులందరూ కూడా ఆజ్ఞ ఇచ్చారు, ఇలా నడవండి, మీరు భయపడద్దు, అద్భుత కార్యములు చేస్తాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా అద్భుతంగా చేస్తాను కాబట్టి జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉపదేశములు అనగా అద్భుతములు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనేక కార్యములు యెహోషా పట్ల జరిగించాడు. ధైర్యముగా ఉన్నాడు, మరి ముందుకు వెళ్తున్నాడు. మరి మనసులో కొద్దిగా భయమే, కానీ ఆయన మాట విన్నప్పుడు చక్కగా ధైర్యపరుచుకున్నాడు. మీరు ఆత్మ సంచిత్తము కలిగి ఉండండి అంటే కనుక మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు చిత్తపడి కలిగి ఉన్నాడని దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి. మనమందరూ ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం సిద్ధపడి కలిగి ఉంటేనే ఏ కార్యమైనా జరిగించగలం.
సిద్ధపాటు లేకుంటే ఏ పని చేయగలమా? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పనికి వెళ్ళాలి. నువ్వు పనికి వెళ్ళి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? నువ్వు సిద్ధపాటు చేసుకుని ఆ సమయానికి, ఆ టయానికి ఆ పనికి వెళ్తే నీకు డబ్బులు వస్తాయని చూస్తే కనుక కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అలా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కనుక, నేను మీ మధ్యన అద్భుత కార్యం చేయబోతున్నాను కాబట్టి యెహోషువ జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎలాగని చెప్పినట్టు మొదట మీరు సంసిద్ధం చేసుకోనండి. మొదట మీరు సిద్ధపడి చేసుకోనండి, సిద్ధపడి చేసుకుని నడవండి అని చెప్పినప్పుడు ఎంత అద్భుతముగా వారి మధ్యన కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ యాజకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతను సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిసరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోషువ చెప్పినప్పుడు యాజకులందరూ కూడా, ప్రజలందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే వారు ఏవైతే ఉన్నాయో వారు మందస్సామును ఎత్తుకొని ప్రజల ముందు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకరంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి కంటికి కనబడిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించలేని సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు చెవుకు వినబడిన కార్యములు ఎన్నో ఉన్నాయి. మనం ప్రతిరోజు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తుంటే ధైర్యపరిచాడు. నువ్వు ధైర్యంగా ఉండవు. ఆనాడు మోసేగా తోడినట్లుగా ఈరోజు నీకు, నీ జనులందరికీ నీ తోడుగా ఉండి నిచ్చిన ఆజ్ఞను నువ్వు నెరవేర్చు అన్నప్పుడు ఆయన ఒకటి అన్నాడు, మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు చిత్తపాటు కలిగి ఉండండి. ఈరోజు ఎవరైనా సరే అటువంటి చిత్తపాటు మనం కలుగుండి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మగా మనం నడిపించబడితే కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ సంచితము కలిగి ఉండాలి. ఈ సంచితము అనగా సిద్ధపాటు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రతిరోజు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యత. ఉదయం ఎక్కడ సిద్ధపాటు చేసుకోవాలి, ఏ పని చేసి సిద్ధపాటు చేసుకోవాలి, ప్రార్థించాలి సిద్ధపాటు చేసుకోవాలి, వాక్యం చెప్పాలి సిద్ధపాటు చేసుకోవాలి, ప్రియ దేవుని పాటలు పాడాలి సిద్ధపాటు చేసుకోవాలి, దేవుని పరిచయం చేయాలా సిద్ధపాటు చేసుకోవాలి. ఇలా అనేకమైన ఉంటాయి. మనం అన్నీ కూడా ఏమన్నా సిద్ధపాటు లేకుండా ఏ పని మన మధ్యన జరగదు. ఏదో వెళ్దాం వచ్చామో అనేది కాకుండా మనకు ఒక టైమ్స్ ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కూడా మరి మీ మధ్య అద్భుతం జరిగించారు కాబట్టి మీరు మీ నిబంధన మందస్సమును ఎత్తుకొని మీది ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఎత్తుకొని ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా వాళ్ళు తప్పిస్తున్నారు ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యెహోషువతో ఇట్లా అన్నాడు, నేను మోసేకు తోడే ఉంటాను, నీకును తోడే ఉందని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లును నేను వారి కనులు ఎదుట నేను గొప్ప చెయ్యి మొదలు పెట్టేదను. మీరు యర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యర్దానులో నిలువడని నిబంధన మందసమును మోజే యాజకులకు ఆజ్ఞాపించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవ స్నేహము క్రీస్తు అని మనం చెప్పగలం. ఈ రీతిగా అని చెప్తున్న ప్రకారం మనం చూస్తే కనుక పరిశుద్ధులకు ఔతణం ఇచ్చాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రజలందరూ కూడా నేను తోడుగా ఉన్నాను, ఎందుకంటే మీరు భయపడవద్దు. యర్దాను మీ దగ్గరికి వచ్చిన తర్వాత యర్దాను నదిలో మీరు నిలవండి, మీ మందస్సములు ఏదైతే ఉన్నాయో అక్కడ యాజకులను అక్కడ ఆజ్ఞాపించాడు. ఏది కూడా కొదువు లేకుండా ప్రతిది వాళ్ళు నడుస్తున్న మార్గంలోనూ సిద్ధపడి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఆలోచన కలిగి మనం జీవించాలి. ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక ఈరోజు ప్రతి ఒక్కరు తను తాను పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఈరోజు అద్భుతము మన మధ్య జరగాలంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక ప్రతి దినమును ఆత్మగా బలపడడానికి, ఆత్మీయులు మనం జీవించబడడానికి మొదట మనం ప్రయాసంతో ఉండాలి. ప్రియ దేవుని అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము అనే దినమును కూడా ఏం చేయాలంటే కనుక దేవుని చిత్తము లేకుండా ఏది నెరవేర్చబడదు అని దేవుని వాక్యము చదివిస్తుంది. దేవుని బోధకు ఎవరైతే ఆధారపడ్డారో, ఎవరైతే ఆయన బోధకు లోబడి ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క మాటలు విన్నారో
అదే ఇశ్రాయేలు ప్రజలు కూడా నా మాటలు మీరు వినండి, యెహోవా సెలవిచ్చిన మాటలు మీరు జాగ్రత్తగా వినండి అని ఇశ్రాయేలు కూడా హెచ్చరిక చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే వాక్యం మనందరూ కూడా చాలా జాగ్రత్త. మీరు జాగ్రత్తగా నడుపుకోండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకునండి, ఆత్మీయంగా మీరు ఉండండి, ఆత్మీయంగా బలపడండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆత్మీయంగా మనం బలపరిచేవాడు, నడిపించేవాడు, కార్యం చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డ, మనందరం కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధములను మనం ఆత్మీయంగా బలపడేవారుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు చేస్తున్న అద్భుత కార్యం బట్టి మన మధ్య జరిగించబోయిన అద్భుతం బట్టి ఈరోజు మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలు ఎవరు కూడా దేవుడు తెలియని వారు ఉన్నప్పుడు వారి మధ్య నేను చేస్తాను, నేను ఎవరో వారు ఎరగా తెలుసుకోవాలి. తెలుసుకొని వారు ఈ రీతిగా ఏం చేశారంటే వారి కనుల ఎదుట నేను గొప్పగా చేయడానికి మొదలుపెట్టాడు ఆయన. అండ్ యెహోషువ ద్వారా వాళ్ళందరికీ తెలవాలని ఒక అద్భుతం చూపించాడు. ప్రియదేవుని ఈరోజు మన మధ్యన కూడా దేవుడు అదే రీతిగా అటువంటి కార్యాన్ని కూడా జరిగిస్తాడు. కాబట్టి మనం ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా జీవించబడాలి. అందుకే కాబట్టి ఏమని తెలిసింది, యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వాటిట్లను పరలోకనాథుని నిబంధన మందసమును మీకు ముందుగా యర్దాను దాటపోవచ్చున్నది కనుక జీవముగల దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కానాయిలను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, కెరీసీయులను, అమోరీయులను, మోయేసులను వెళ్ళగొట్టడని దీని వలన మీరు తెలుసుకొందరు. దేవునికి స్తోత్రం. చూడు, ఇంతమంది యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడండి, మీరు అందరూ ధైర్యం ఉంటే కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంటున్నారు, ప్రతి విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. మనుషులు మీరు తెలుసుకొంటకు దేవుడు చేసిన జీవముగల దేవుడు. ఎందుకంటే ఈరోజు మన అద్భుతములు జరిగిస్తున్నారు. ప్రియ దేవుని పెట్టారా, ఇటువంటి అద్భుతాన్ని మనం మధ్యన జరిగింది. కాబట్టి మనము ఆత్మీయంగాను బలపడి ఆత్మీయంగా మనం జీవించబడి ఏదైతే ఈ మాట చెప్పాడో ఆయన అన్నాడు, జీవముగల దేవుడు మీ మధ్యన ఉన్నాడు, మీరు భయపడవద్దు. ఎందుకంటే నిత్యముగా నీ ఎదుట ప్రతి విషయంలో కాణీలు కానీ, ఎత్తులు కానీ, పిరిచులు కానీ, విభేషాలు కానీ, ఏ విషయమైనా సరే ఈ మధ్య నుంచి ప్రియదేవుని పెట్టారు. ఈరోజు మనందరం కూడా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు ఆత్మీయంగా బలపడి నిత్యముగా ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన దేవుని పెట్టారు, మన నిత్యము అనే దినమును ఆయనకు లోపడతాం. యెహోషువతో ఉన్నట్లుగా ఈరోజు మనందరికీ తోడే ఉంటాడు. ఇశ్రాయేలు ఈరోజు నా మాట ఉన్నట్లుగా మీరు అందరూ కూడా నా మాటలు వినండి, మీకు అద్భుతములు జరిగించబోతున్నారని ఆయన వాక్యం చేస్తున్నాం. కాబట్టి మనం అద్భుతాలు చేసేవారు కానీ మన మధ్యన అనేక సార్లు నిబంధన కాబట్టి అంటున్నాడు, యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. ఎందుకంటే దేవుని చిత్తము తెలుసుకున్నట్టుకు ఒక సూచన అద్భుతాలు చూపిస్తున్నాడు. ఈ సూచనలో మనం ఉండాలి, అద్భుతం జరిగించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం విని గ్రహిస్తున్నాము, ఆత్మసారంగా మనం జీవించబడుతున్నామని దేవుడి లేఖనంలో సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిత్యము అనే దినమును కూడా అంతేకాదు దైవ స్నేహమున క్రీస్తు, మరి దైవ స్నేహము క్రీస్తు స్నేహముగా మారుతుంది. మరి ఇప్పుడు ఆయనతో స్నేహముగా ఉండాలి. ఆయన చేసే ప్రతి మాట మనము లోపడాలి, ఇచ్చే ఆజ్ఞానికి లోపడాలి, ఆత్మసారంగా జీవించబడాలి. అందుకని తెలిసింది, వాటిట్లను పరలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా వ్యర్థాన్ని దాటపోతున్నారు. వ్యర్థాన్ని దాటపోతున్నప్పుడు అంటే అది వ్యర్థాల నది చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది రెండుగా చీల్చిపెట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం భయపడే అవసరం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేశారంటే కనుక ఆయన ప్రతి అన్నిటిని కూడా దాచిపెట్టి ఆయన వాగ్దానకరంగా నడిపించాడు. మన మధ్యన దేవుడు అద్భుతం జరిగించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు విన్నారు. కాబట్టి వారు ధైర్యంగా నడిచారు. అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆ దారిలో అన్న మార్గంలో దేవుడు ప్రతిది కూడా స్థిరంతం చేశారు. వారు అనుకున్నది మాటలు
విన్నప్పుడు ఆయన అద్భుతులు ఏంటో ఇశ్రాయేలుకు తెలుసుకున్నట్లుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసిన శోషణ చాలా గొప్పదని ఈరోజు అనేక మంది ప్రియ దేవుని పిల్ల తెలుసుకున్న వారిగా ఉన్నారు. మరి ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం కలిగి ఉన్నారంటే కనుక ఆయన వాక్యం చదివిస్తుంది. వాక్య జీవితంలో మనం ఎప్పుడు నిత్యము కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్ల అందుకే అసలు ఒక్కొక్క మనిషికి ఇశ్రాయేలు గోత్రం నుండి మరి సన్నిహిత మనుషులు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం చెప్పుకునేటప్పుడు చాలా దేవుడు చేసిన వాగ్దానములు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలు మనందరము ఆయన మార్గంలోనూ స్థిరంతముగా ఉండి మొదట మనము ఆత్మీయ సంచిత్తము కావాలి, పరిశుద్ధపరచుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి మనందరం అనే వాక్యములోను మనము జీవించి ఆత్మంగా బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడు, మనం నిత్యం అనే దినము దేవుడు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన చేసే అద్భుత కార్యములు మనం అందరం ఎంతోమంది చూడలేకపోయాం. ఇప్పుడు స్పష్టంగా మన మధ్య చూపిస్తున్నాడు ఈ బైబిల్ ప్రకారంగా. ఈ బైబిల్లోని మాట మనం తెలుసుకొని మన జీవితాన్ని మనందరం సరి చేసుకుని ఆత్మీయంగా మనందరం బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల మేలుకరముగా ఈ మాటలు మన హృదయంలో సదురింపు చేసుకుని వాక్య ప్రకారంగా నడవాలని దేవుడు మన పట్ల గొప్ప కార్యములు జరిగించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, జీవమగల తండ్రి, నీ కొందములు, నీ కృప, నీ ప్రేమ, నీ దయని బట్టి మమ్మలను సజీవులుగా ఉంచి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రతిదినం నీ మాట మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రభా దినదినమును నీ సన్నిధి వర్ధన చేయడానికి, నీ కృపను బలపడడానికి నీ ఆత్మ నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న పని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, వారి కష్టానికి ప్రతిఫలం దయచేసి కుటుంబ ఆర్థిక సమస్య తొలగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ బిడ్డకి నీ కుటుంబాలకు దేవుని కలుగా మేలు కలుగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ జమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.